శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది. గతంలో కంటే బాగుంది. గత 3 నెలలుగా ఈ కన్యారాశి వారు బాధపడుతున్నారండి. శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు కన్యారాశి వారు. కొంతమందికి అయితే చేసే వృత్తి వ్యాపారాలు దెబ్బతిన్నాయి, జాబులు కూడా పోయాయి. కానీ ఈ మాసం మీకు అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది. ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసంలో బాగుంది బాగుంది బాగుంది. మీదే పై చెయ్యి, పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీనెళ్ళు పోయాయని చెప్పుకోవచ్చు. మీరు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే దంపతుల మధ్య ప్రేమండాగులు ఉంటాయి. అలాగే ఈ కన్యారాశి వారు గతంలో ఏదన్నా చిన్న చిన్న స్ట్రగుల్ వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది, మంచి వృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటారు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మాసం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త ఉండండి అంతే. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. అలాగే మధ్యవర్తిత్వం పనిచేది ఈ మాసం మీకు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవాలి. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్ష్య సంతకం చేయవద్దు, మధ్యవర్తిగా ఉండి సంతకం చేసి ఇతరులకి ధనాన్ని ఇప్పించవద్దు. అలాగే ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, వారితో మర్యాదగా ప్రవర్తించండి, దూషణ చెయ్యవద్దు. ఇకపోతే సమయానికి ధనం చేతికి ఉంటుంది. చక్క విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు. శుభమూలక ధనం ఏమవుతుంది, శుభమూలక ధనం ఏమవుతుంది. అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు, విందువేని వస్తువులు కొనుక్కుంటారు. వాహన సౌకర్యం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మళ్ళా ప్రారంభిస్తారు. అలాగే మీరు సంఘంలో పరపతి పెరుగుతుంది. మీరు కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీకు పనులు పూర్తి చేయించుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే అవి అవుతాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు మీరు సక్సెస్ అవుతారు. విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అలాగే గతంలో ఉన్న సమస్యలు, అంటే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే అవి కూడా సక్సెస్ అవుతాయి. అలాగే అయితే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తర్వాత కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు ఫేవరబుల్గా ఉంటుంది మీకు. స్థిరాస్తి విషయాన్ని కూడా కొలుక్కొస్తారు. అలాగే మీకు ఈ మాసం కార్యజయం, సంకల్ప సిద్ధి, శత్రు జయం, వ్యవహార జయం. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. సంకల్పం పెట్టుకోండి, దృఢ సంకల్పం పెట్టుకోండి. నేను ఇది చెయ్యాలి, సాధించాలి, సంపాదించాలని దృఢ సంకల్పం పెట్టుకుంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ మాసం మీకు బాగుందమ్మా అన్ని విధాలా. బాగున్నప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. అది ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా కాస్త బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేసుకొని మీరు సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఇకపోతే కళాకారులకి, కళారంగంలో ఉన్నవారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే మంచి అవార్డులు కూడా మీకు, ప్రభుత్వ సంబంధించిన అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి అన్ని రకాలుగా. కాకపోతే ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు ఈ మాసం. రాజకీయ నాయకులకి ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. అయితే మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజల్లో మంచి
గుర్తింపు తెచ్చుకుంటారు, మిమ్మల్ని సన్మానిస్తారు. అయితే మీ మీద నరదిష్టి ఉంటుంది, చూసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. స్థల మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే పై అధికారులు ప్రశంసలు పొందుతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోండి. చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. అయితే చదువుకునే విద్యార్థులు సరస్వతీదేవి ఆరాధన మంత్రాలు, హయగ్రీవ స్వామి ఆరాధన మంత్రాలు చేసుకోండి. ఇక వివాహం కాని అమ్మాయిలకి అబ్బాయిలు కూడా మీకు వివాహ సమయం వచ్చింది, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇక ఇందులో 60+ ఉన్నవారు, 60 సంవత్సరాల పైబడ్డవారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఫలితాలు మీకు అన్నీ వర్తించవు. కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఆరోగ్య విషయాలు మాత్రమే జాగ్రత్తగా ఉండండి. 60 సంవత్సరాలు పైబడ్డవారు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యుని సంప్రదించండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ జన్మజాతకం బట్టి ఉంటుంది. జన్మజాతకం, జన్మలగ్నం నుంచి ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ. ఎందుకంటే చెప్పినవి అందరికీ జరగకూడదని రూల్ లేదు, జరుగుతాయని లేదు. మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, పరిహారాలు బాగున్నాయని. కొంతమంది అయితే మీరు చెప్పిన ఏదీ జరుగుతా లేదండి అని కొంతమంది కాల్ చేస్తారు. అందుకని గమనించనుకోండి, అందరికీ జరగాలని జరగకుండా రూల్ లేదు. అందుగురించి మీకు ఏమైనా దీంట్లో సలహాలు, సంప్రదింపులు, ఇతర ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉందా, నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి. మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మాసం, ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన ఫలితాలు, నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ నెలంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఈ మాసం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసం వినాయక చవితి, గణపతి నవరాత్రులు కాబట్టి చక్కగా ఆ గణపతి స్వామిని ఆరాధించండి. అష్టోత్తర పూజలు చేయించుకోండి, అభిషేకాలు చేయించుకోండి. అలాగే ప్రతి దేవాలయంలో ప్రతి చోట హోమాలు జరుగుతాయి, హోమం చేయించుకోండి. నవరాత్రులు వీలైతే కనీసం ఒక్కరోజైనా చేయించుకోండి. అలాగే ప్రతి చోట అన్నదానాలు జరుగుతాయి, అన్నదానంలో పాల్గొనండి. మీ వంతు మీ యథాశక్తి అన్నదాన నిమిత్తం ఎంతో కొంత సమర్పించుకోండి. అలాగే గణపతి స్తోత్రాలు చదువుకోండి, గణపతి మంత్రాలు చదువుకోండి. ఎంత ఎక్కువ గణపతి స్వామివారిని ఆరాధిస్తే, ప్రార్థిస్తే అంత మీకు మంచిది. ఎందుకని మనం ఏం పని చేయాలన్నా గణపతి స్వామి ప్రార్థించుకోవాలి. ఆయన ఆశీస్సు, అండా, అనుగ్రహంలో మన పనులు ముందుకు వెళ్ళవు. అందువల్ల గణపతి స్వామి ప్రార్థించుకోండి. ఇకపోతే మీరు వీలైతే ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారు మీకు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటుంది కాబట్టి ఒక బుధవారం రోజున కిలోంపావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ఆ గణపతి నవరాత్రి హోమ నిమిత్తం యథాశక్తి ఎంతో కదా నెయ్యి ఇవ్వండి, ఆవు నెయ్యి ఇవ్వండి. హోమ నిమిత్తం యథాశక్తి ఎంతో కొంత. శివాలయంలో అభిషేకం చేయించుకోండి సోమవారం రోజున. అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదువుకోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక ఈ కన్యారాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తి కానీ, పెదకాకాని కానీ, మోపుదేవి కానీ వెళ్ళండి. వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, రాహుకేతు పూజ అంటే రాహుకేతులకి పూజ చేయించుకోండి.
అలాగే మంగళవారం నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకార్చన పూజలు చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాలు ఏదైతే ఉన్నాయో, స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో చదువుకోండి. ఏమీ రాకపోతే ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైతే 108 సార్లు చదువుకోండి, లేదా 21 సార్లు చదువుకోండి. ఎంత ఎక్కువ ఈ మాసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. ఇక మోగజీవులకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పౌరాలకి జొన్న వేయండి, కాకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి. భిక్షగాలు తారస పెడితే చక్కగా భిక్షగాలకి ఏదో మీకు తోచింది ధనాన్ని ఇచ్చి కాస్త పండో ఫలమో బ్రెడ్డో ఏదో ఇవ్వండి. అలాగే మీరు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ ఎక్కడన్నా పర్వాలేదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఇంకా వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే నదీ క్షేత్రం వెళ్ళి నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవారు. లేదంటే గంగాజలం తెచ్చుకొని ఇంట్లోనే చేయండి అంతే. అందువలన ఈ కన్యారాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మాసం యోగిస్తుంది. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, ఏమీ పర్వాలేదు, అందరికీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.